రైట్ ఇక తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం పుల్లారెడ్డి కండ్రిగ గ్రామంలో దారుణం జరిగింది. వైఎస్ఆర్సీపీ శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దుండగుల దాడిలో మధుసూదన్ రెడ్డి తల్లి జయమ్మ మృతి చెందారు. తండ్రి మహాదేవరెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో హాస్పిటల్కు తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం పుల్లారెడ్డి కండ్రిగలో దారుణం చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దుండగుల దాడిలో మధుసూదన్ రెడ్డి తల్లి జయమ్మ చనిపోయారు. తండ్రి మహాదేవరెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన్ను హాస్పిటల్కి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? క్లూస్ టీం అక్కడే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏదైనా ఆధారాలు లభించాయా? ఎవరనేది ఏదైనా క్లూ దొరికిందా? ఏంటి అప్డేట్స్? హరి, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం శ్రీకాళహస్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిరెడ్డి ఏదైతే సంబంధించినటువంటి మధుసూదన్ రెడ్డి కుటుంబానికి సంబంధించి వారి తల్లిదండ్రులు పుల్లారెడ్డి కండ్రిగ గ్రామంలో ఉంటారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. వారు ఉండేటువంటి యొక్క పుల్లారెడ్డి కండ్రిగ గ్రామంలో వారి తల్లిదండ్రులపైన రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తల్లి జయమ్మను చంపివేయడం జరిగింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి సంఘటన ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు. క్లూస్ టీం కూడా ప్రాథమికంగా వివరాలన్నీ కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా వారు టౌన్లో ఉండేవాళ్ళు. వీరు పల్లెల్లో పుల్లారెడ్డి కండ్రిగ అనేటువంటి ఒక రూరల్ ఏరియా ఇది. ఈ గ్రామంలో వారు సొంత ఇంట్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాడి చేసి చంపేశారు అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. ఈ యొక్క దాడి ఘటనకు సంబంధించి ఎవరి పాత్ర ఉందనేది పోలీసుల విచారణలో అయితే వాస్తవాలు తెలిసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సంఘటన ప్రాంతానికి క్లూస్ టీం అయితే చేరుకుంది. ప్రాథమికంగా కొన్ని వివరాలు అయితే సేకరించారు. సంఘటన ప్రాంతంలో లోపల క్లూస్ టీం కొన్ని ప్రాథమికంగా వివరాలు అయితే సేకరించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, సంఘటన ప్రాంతంలో ఈ యొక్క విలేజ్ కావడంతో ఈ యొక్క పుల్లారెడ్డి కండ్రిగ వద్ద గ్రామస్తులంతా కూడా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. ప్రధానంగా చాలా శాంతి స్వభావంగా ప్రశాంత వాతావరణం ఉన్నటువంటి యొక్క పల్లెలో ఒక్కసారిగా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? అసలు వాస్తవాలు ఏమి ఉంటుందంటారు? మధుసూదన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కాళహస్తి రూరల్ మండలం అధ్యక్షుడిగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా చాలా మృదు స్వభావి. ఆయన టీచర్గా పనిచేశాడు. ఒక ప్రైవేట్ స్కూల్కి కూడా యాజమాన్యంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన దగ్గర ఎంతోమంది విద్యార్థులు కూడా ఈరోజు ఉన్నత చదువులు చదువుకొని ఎంతో అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి. ఆయనకి ప్రత్యేకించి ఎవరు శత్రువులు కూడా లేనటువంటి పరిస్థితి. ఇది మధుసూదన్ రెడ్డి కానీ వాళ్ళ అన్నకు కానీ వాళ్ళ తండ్రి గారికి కానీ వాళ్ళ కుటుంబానికి ఏది కూడా చాలా సౌమ్యమైనటువంటి కుటుంబం. ఏ విధమైనటువంటి రచ్చలకు కానీ ఎటువంటి వివాదాలకు కానీ పోయేటువంటి కుటుంబం కాదు. ఇటువంటి కుటుంబం మీద ఇటువంటి దాడి జరగడం, వాళ్ళ తల్లిని ఈ విధంగా దారుణంగా హత్య చేయడం, వాళ్ళ తండ్రి పైనటువంటి హత్యా ప్రయత్నం చేయడం అనేటువంటిది చాలా ఘోరమైనటువంటి ప్రక్రియ. ఇది సభ్య సమాజం తలదించుకునేటువంటి ప్రక్రియ. ఇది ఈరోజు పోలీసులు వచ్చి అన్ని విధాలుగా కూడా విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో కరెక్ట్గా అన్ని విషయాలు కూడా నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉంది. అన్ని కోణాల్లో కూడా అటు రాజకీయపరమైనటువంటి కోణాలలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రైవేటు పరంగా ఈ యొక్క వ్యాపారాల్లో కానీ ఇంకొక విధానాల్లో కానీ మధుసూదన్ రెడ్డి కానీ ఆ కుటుంబానికి కానీ వాళ్ళ ఫాదర్కి కానీ ఎటువంటి వివాదాలు కానీ వివాదాస్పదమైనటువంటి సంఘటనలు కానీ జరిగినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఉండేటువంటి యాగం ఒకే ఒక యాంగిల్, అది రాజకీయమైనటువంటి కోణం. ఆ రాజకీయమైనటువంటి కోణంలో కూడా నేను దాన్ని క్షుణ్ణంగా విశ్లేషించి అన్ని కోణాల్లో కూడా పోలీసులు ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పని నేను మీ ద్వారా ఈ యొక్క పోలీసులకు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం ఈ యొక్క ఘటనకు సంబంధించి చాలా ప్రశాంత వాతావరణం ఉన్నటువంటి పల్లె వాతావరణంలో ఈ యొక్క హత్య జరగడాన్ని ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా పోలీసులు విచారణ చేపట్టాల్సి ఉంది. ఏదైతే శ్రీకాళహస్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి యొక్క చెవిరెడ్డి ఈ ఘటనకు సంబంధించి మధుసూదన్ రెడ్డి కుటుంబానికి సంబంధించి ఎవరితో కూడా వైరం లేదు. ఈ యొక్క ఘటనలో చాలా ప్రశాంత వాతావరణం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల చాలా ఈ ప్రాంత ప్రజలైతే పాపం భయభ్రాంతితో గురవుతున్నారు. సంఘటన ప్రాంతానికి అయితే పోలీసులు రావడం జరిగింది. క్లూస్ టీం కూడా వచ్చి ప్రాథమికంగా కొన్ని వివరాలు అయితే సేకరించడం జరిగింది. మూర్తి, మధుసూదన్ రెడ్డి ఏమంటున్నారు అంటే ఏదన్నా కుటుంబ నేపథ్యంలో ఏమన్నా పాత కక్షలు ఏమన్నా ఉన్నాయా? ఎవరికన్నా ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారా?
అసలు వీళ్ళ మీద దాడి చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? పైగా అసలు చాలా నెమ్మదైన మనుషులు అని చెప్తున్నారు కదా వ్యక్తులు. ప్రధానంగా ఈ యొక్క ఘటనకు సంబంధించి అయితే పోలీసులకు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి కొంత అనుమానిత వ్యక్తులపై సంబంధించినటువంటి కొంతమంది వివరాలు అయితే పోలీసులకు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే పోలీసులు అన్ని కోణాల్లో కూడా విచారిస్తూ ఉన్నారు. ఓవైపు రాజకీయపరమైనటువంటి కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతూ ఉంటే, మరోవైపు యొక్క వారికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా విరోధులు ఎవరైనా ఉన్నారనే కోణంలో కూడా కొంతమంది పోలీసులు దీనిపైన లోతుగా విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఒక పల్లె వాతావరణం పుల్లారెడ్డి కండ్రిగ అంటే ఈ యొక్క పల్లె వాతావరణంలో అందరితో కూడా సఖ్యతగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో చిన్న విషయానికి కూడా చాలా పెద్ద దిక్కుగా ఉండేటువంటి ఈ కుటుంబానికి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో శ్రీకాళహస్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి పరిచయాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. చాలా సౌమ్యుడిగా ఉన్నారు. విద్యా సంస్థల అధినేతగా ఉన్నటువంటి ఆయనకు సంబంధించి మిగతా వారితో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. చాలా ప్రశాంత వాతావరణం ఉండేటువంటి పరిస్థితి. ఏమనిపిస్తుంది అన్న, అసలు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా? విచారణ తెలియాలన్న సంఘటన మొత్తం ఘోరం అన్నది తలుచుకుంటాను. మొదన్న కూడా చాలా సౌమ్యుడు, అనవసర విషయాలు పోయేవాళ్ళు కాదు. అన్న కూడా చాలా సౌమ్యుడు, ఎవరికి ద్రోహం చేసేవాడు కాదు. అన్న కుటుంబం జరగడం చాలా దారుణం అన్న. ఇది ఈ విషయం తెలియగానే సంఘటన ప్రాంతానికి శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, పార్టీలకు అతీతంగా కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. అసలు ఎలాంటి పరిచయాలు ఉన్నాయి మీకు? ఎలాంటి ఇబ్బంది జరుగుతుంది ఈ విషయంలో? ఈనాడు ఇక్కడ జరిగిన సంఘటన చాలా ఘోరమైనది. ఇక్కడ ఉన్నటువంటి చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు కూడా చాలా సౌమ్యుడు, అదేవిధంగా ఎంతోమంది విద్యావంతుల్ని ప్రయోజకులు చేస్తారు. అదే సమయంలో కూడా అతని తండ్రి గారు కూడా ఒక టీచర్గా పనిచేసి ఒక స్కూల్కి యాజమాన్యంగా కూడా పనిచేసి ఎంతోమంది విద్యావంతులను చేశాడు. అందులో కూడా ఇక్కడ జరిగిన సంఘటన చాలా ఘోరంగా కూడా అతన్ని తల్లిని చంపడం జరిగింది. ఇక్కడ మధుసూదన్ రెడ్డి గారి తండ్రిని కూడా ఇక్కడ పొడిచి చంపడం జరిగింది. దీన్ని అన్ని విధాలుగా కూడా పోలీసు వారు దర్యాప్తు చేసి దీనికి కారణం ఎవరైతే దీనికి కారణమయ్యారో వాళ్ళు కూడా శిక్షించాలనేసి తెలియజేస్తాం. ప్రస్తుతం యొక్క పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అయితే ఇక్కడ చేరుకోవడం జరిగింది. సంఘటనా ప్రాంతంలో సీన్ ఆఫ్ అఫెన్స్లో కొన్ని ప్రాథమిక వివరాలు అయితే డాగ్ స్క్వాడ్, ఇక్కడ క్లూస్ టీం అన్ని కూడా కొన్ని సేకరించడం జరిగింది. ఈ యొక్క పోలీసులు అయితే అన్ని కోణాల్లో కూడా నిందితులు పట్టుకునేందుకు విచారణ అయితే చేపడుతున్నారు. హరి రైట్ మూర్తి.